ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం నెహెమ్యా గ్రంథం ప్రారంభిస్తున్నాము. ఈ గ్రంథంలో ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు మనం వింటాము. ఈ గ్రంథమంతా నెహెమ్యా ఆత్మకథలాగా ధ్వనిస్తుంది. నేను అంటూ ఉత్తమ పురుష సర్వనామంతో మాట్లాడే నెహెమ్యాని ఈ గ్రంథ రచయిత అని స్థూలంగా చెప్పవచ్చు. ఈ గ్రంథంలో ఎన్నో చారిత్రకాంశాలున్నాయి. బైబిలు చరిత్ర గ్రంథాలలో ఇదే చిట్ట చివరిది. ఒకవేళ ఎజ్రా, నెహెమ్యా ఇద్దరూ కలిసి రాశారా అనిపిస్తుంది. ఈ రెండూ హీబ్రూ భాషలో జంట గ్రంథాలు. నెహెమ్యా యాజకేతరుడు, అర్చకేతరుడు, ఎజ్రా యాజకుడు. ఎజ్రా గ్రంథంలో దేవాలయ పునర్నిర్మాణాన్ని గురించి, నెహెమ్యా గ్రంథంలో దేవాలయ ప్రాకారాన్ని గురించి, గోడలను గురించి చెప్పబడింది. ఎజ్రా గ్రంథంలో ప్రజల పునరాగమనం, మత విషయిక వార్త. నెహెమ్యా గ్రంథంలో ప్రజల రాకడ రాజకీయ ప్రయోజనం గలది. ఎజ్రా బైబిలు జ్ఞానంతో నిండిన యాజకుడు, శాస్త్రి. నెహెమ్యా పనివాడు, పని చేయించగల వ్యవహారవేత్త. పారసీక రాజదర్బారులో నెహెమ్యా గొప్ప ఉద్యోగి. అయినా నెహెమ్యా మనసు ఎల్లప్పుడూ దేవుని మీద, ఆధ్యాత్మిక విషయాల మీద, దేవుని ప్రజల మీద ఆసక్తి కలిగినదై యెరూషలేములో దేవాలయ నిర్మాణమందు లగ్నమై ఉన్నది. ఈ గ్రంథమంతా నెహెమ్యా వ్యక్తిగతంగా మాట్లాడుతూ తన సొంత కథ మనకు చెబుతున్నాడా అనిపించేట్లుగా ధ్వనిస్తుంది. నెహెమ్యా ప్రార్థనలెన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. యూదుల జాతీయ చరిత్రలో ఇది చివరి గ్రంథం. 2 దినవృత్తాంతముల తరువాత 70 సంవత్సరాలకు ఎజ్రా వచ్చాడు. 70 సంవత్సరాల చెర ముగిసింది. ఇశ్రాయేలు భూమికి శేషిత ప్రజలు తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు వచ్చిన తరువాత 50 ఏండ్లకు ఎజ్రా రావడం జరిగింది. ఎజ్రా తరువాత 15 సంవత్సరాలకు నెహెమ్యా వచ్చాడు. దానియేలు గ్రంథంలోని 70 వారాల ప్రవచనం నెరవేర్పు స్పష్టంగా ఈ గ్రంథాలలో మనం చూడగలం. నెహెమ్యా గ్రంథంతో దానియేలు గ్రంథమందలి 70 సంవత్సరాలు మొదలవుతాయి. దానియేలు 9వ అధ్యాయం 25వ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడైన అధిపతి వచ్చే వరకు 7 వారాలు పడుతుంది. తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు, కందకాలు మరల కట్టబడతాయి. ఆలయ నిర్మాణానికి కోరెషు అనుమతి ఇచ్చిన తేదీ క్రీస్తుపూర్వం 536, అర్తహషస్త ఆజ్ఞ క్రీస్తుపూర్వం 445. ఇది అతని పరిపాలనలో 20వ సంవత్సరం. నెహెమ్యా 2వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు 70 వారాల లెక్క మొదలవుతుంది. క్రీస్తుపూర్వం 397తో మొదటి 7 వారాలు ముగుస్తాయి. అది మలాకీ సేవాకాలం. సరే, ఇప్పుడు నెహెమ్యా గ్రంథం మొదటి నుండి వినండి. నెహెమ్యా క్రియాచరణశీలి, స్థితప్రజ్ఞుడు, కార్యదీక్ష గల పనివాడు. నెహెమ్యా మాటల మనిషి కాడు, పని మనిషి. ఈ గ్రంథంలో 2 కీలక వచనాలున్నాయి, శ్రోతలు గుర్తించాలి. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. నెహెమ్యా 6వ అధ్యాయం 3వ వచనం, నేను చేసే పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు రావటానికి నేను నా పని ఎందుకు ఆపాలి? నేను రాలేను అని చెప్పడానికి దూతలను పంపాను. ఇప్పుడు నెహెమ్యా 1వ అధ్యాయం వినండి. నెహెమ్యా యెరూషలేమునందలి శేషిత జనాంగం కోసం ప్రార్థించాడు. దేవుడు తన ప్రజలను ఈ లోకంలో సాక్ష్యార్థమై ఉంచాడు. అయితే వారు విగ్రహారాధికులై తమ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. బబులోను అంటే విగ్రహారాధికుల దేశం. అక్కడ వారు గొప్ప పెద్ద గుణపాఠం నేర్చుకున్నారు. అయినా పూర్తిగా వారు గుణపడినట్లు లేదు. రోమా సామ్రాజ్యం వచ్చే వరకు వీరు ఇటూ అటూ ఊగిసలాడుతూనే ఉన్నారు. రోమా ప్రభుత్వంతో కొత్త నిబంధన గ్రంథం మొదలవుతుంది. యెరూషలేము పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన 3 వ్యక్తులు కనపడుతున్నారు. మొదటివాడు జెరుబ్బాబెలు. ఇతడు అధిపతి, ఇతడు రాజకీయ వ్యక్తి. రెండోవాడు ఎజ్రా శాస్త్రి,
ఇతడు యాజకుడు, ధర్మశాస్త్ర ప్రబోధకుడు. మూడోవాడు నెహెమ్యా. ఇతడు యాజకేతరుడు, ప్రజానాయకుడు. యాజకులు, యాజకేతరులు పరస్పర విరుద్ధమైన గుంపులు కారు. వారు వీరు అంతా ఒకటే. ఒకరు లేకుండా మరొకరు లేరు. వారికి వీరు, వీరికి వారు, ఒకరికొకరు కావాలి. యాజకులు మందిరంలో మాత్రమే సేవ చేస్తారు. యాజకేతరులు యాజకుల పనే బయట చేస్తారు. గనిలో, వనిలో, కార్ఖానాలో దేవుని పని చేసేవారు యాజకేతరులైతే, మందిరంలో వీరిని బలపరిచి సిద్ధపరిచేవారు యాజకులు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇరుపక్షాలలో ఎవరు గొప్ప? ఇద్దరూ దేవుని దృష్టిలో ఒక విధంగా యాజకులే. అందరూ ఒకరితో ఒకరు దేవునితో సహవాసంలో ఉన్నారు. యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసి దేవమందిరాన్ని శుద్ధి చేసిన నెహెమ్యా యాజకేతరుడు. దేవుడు మనకి రోజున నెహెమ్యాలను లేపాలి. నెహెమ్యా మనుషులతో, సమకాలీన ప్రజలతో సత్సంబంధాలు కలిగిన యువకుడు, ప్రార్థనాపరుడు. పారసీక దేశంలో ఉన్నతమైన పదవిని నిర్వహించినవాడు. రాజుగారికి గిన్నె ఇతడే అందించాలి అంటే అది రాజకీయోద్యోగంలో గొప్ప అంతస్తు. అతడు పారసీక దేశంలోనే ఉండిపోతే దేవుని చరిత్రకు ఎక్కి ఉండేవాడు కాడు. రండి శ్రోతలారా, ఈ గొప్ప వ్యక్తితో పరిచయం చేసుకోండి. నెహెమ్యా 1వ అధ్యాయం 1-2 వచనాలు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరం, కిస్లేవు మాసం, నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అనే ఒకడు, యూదులలో కొందరు వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకొన్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడిగాను. తప్పించుకొన్న యూదులెవరు? ఇశ్రాయేలు భూమికి తిరిగి వచ్చిన యూదులే వీరు. వారితో పాటు నెహెమ్యా ఎప్పుడో వచ్చి ఉండాల్సింది, కాని కొన్ని కారణాంతరాల వల్ల రాలేకపోయాడు. అతడు పరాయి దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా దేవుడు నెహెమ్యాను తన మహిమార్థమై వాడుకున్నాడు. నెహెమ్యాకు దేవుడన్నా, దేవుని పని అన్నా, దేవాలయం పనులన్నా ఎంతో ఆసక్తి. ఒకరోజు నెహెమ్యాకు యెరూషలేము నుండి వచ్చిన బంధువులు షూషన్ కోటలో కనిపించారు. నెహెమ్యా వారిని అడిగాడు, మన వాళ్ళు ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? వారన్నారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది. దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయి. ఈ మాటలు విని నెహెమ్యా కలవరపడ్డాడు. యూదుల దురవస్థకు గాను నెహెమ్యా ఎంతో దుఃఖించాడు. ఈ దుర్వార్త నెహెమ్యా గుండెలను కలిచివేసింది. అయ్యో, అలాగా, ప్రార్థన చేస్తానులే అంటూ పొడి మాటలు చెప్పి చేతులు దులుపుకునే రకం మనిషి కాడు నెహెమ్యా. నెహెమ్యా దేవుని మహిమార్థమై ఎంత పనికైనా, ఎంతటి సాహసానికైనా సిద్ధమే. కర్తవ్యమేమిటో దేవుడే తనకు చూపాలి. నెహెమ్యా ప్రార్థన భారభరితమైనది, మనఃపూర్వకమైనది. ఇది నెహెమ్యా చేసిన మొదటి ప్రార్థన. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఎజ్రాలాగే నెహెమ్యా కూడా ఎంతో భారంతో ప్రార్థిస్తున్నాడు. ఈ రోజులలో విమర్శకులు ఎక్కువవుతున్నారు గాని కన్నీటి ప్రార్థనలు చేసేవారు ఎక్కువ మంది లేరు. ఎజ్రా వయస్సులో నెహెమ్యా కంటే చాలా పెద్దవాడు. నెహెమ్యా బబులోనులోనే పుట్టాడు. ఇశ్రాయేలు భూమికి రానివారిలో కూడా భక్తిగల వ్యక్తులు ఎందరో ఉన్నారు. రాలేదు అని చెప్పి వారిని ఎలా విమర్శించగలం? రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ఏమంటోంది? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవు ఎవడవు? అతడు నిలిచి ఉండుటాయినా, పడి ఉండుటాయినా అతని సొంత యజమానుని పనే. అతడు నిలుస్తాడు, ప్రభు అతణ్ణి నిలువబెట్టడానికి శక్తి గలవాడు. వారి పరిస్థితులు ఎలాంటివో తెలుసుకోకుండా విశ్వాసులను విమర్శిస్తూ నోరు పారేసుకోవడం మంచిది కాదు. నెహెమ్యా ఏడ్చాడు. ఎన్నో రోజులు ఉపవాసముండి ప్రార్థించాడు. ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాలలో ఆకాశమందలి దేవుడైన యెహోవా అని దేవుణ్ణి పేర్కొనడం జరిగింది.
యెరూషలేము ధ్వంసమైపోయిన తరువాత, మహిమ గతించి ఈకాబోదు అనే విలాసం వచ్చిన తరువాత దేవుడు పరలోకానికి వెళ్లిపోయాడు. చెరతరువాత గ్రంథాలలో ఆకాశమందలి యెహోవా అని పేర్కొనడం జరిగింది. ఆ తరువాత లూకాసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఉంది. యేసుక్రీస్తు మానవుడై అవతరించాడు. దేవుడు మానవ శరీరం ధరించాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటం చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు గుండెలు బాదుకుంటారు. ఆ సూచన ఏమిటనుకున్నారు? అది షకీనా మహిమ. ప్రియ సోదరీ సోదరులారా, దేవుని మహిమ తిరిగి రాబోతోంది. నెహెమ్యా తన ప్రార్థనలో ఆకాశమందలి యెహోవా అంటూ సంబోధిస్తున్నాడు. నెహెమ్యా 1వ అధ్యాయంలో, తిరిగి 9వ అధ్యాయంలో కూడా గొప్ప ప్రార్థన ఉంది. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచేవాడా, నీ చెవియొగ్గి నీ నేత్రాలు తెరిచి నీ సన్నిధిలో దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేసే ప్రార్థన అంగీకరించు. భయంకరుడైన దేవా అంటున్నాడు నెహెమ్యా. భయంకరుడు అంటే ఆయన తీర్పరి. పాపులను కాదు, పాపానికి ఆయన శిక్ష విధిస్తాడు. పాపం చేసేవారికి ఆయన భయంకరుడు గాని దేవుని బిడ్డలకు ఆయన ప్రేమమయుడు, వాత్సల్యపూర్ణుడు. నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటివారు పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనా కట్టడలనైనా విధులనైనా మేము గైకొనలేదు. నీ సేవకుడైన మోషేకు నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకో. అదేదనగా, నీవే సెలవిచ్చావు కదా, మీరు అపరాధము చేస్తే జనులలోనికి మిమ్ములను చెదరగొడతాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతాల వరకు మీరు పారద్రోలబడినా అక్కడి నుండి సహా మిమ్ములను సమకూర్చి నా నామము ఉంచటానికి నేను ఏర్పరచుకొన్న స్థలానికి మిమ్ములను రప్పిస్తానన్నావు గదా. శ్రోతలు వింటున్నారా? నెహెమ్యా తన ప్రజలతో తనను తాను సంయుక్తపరుచుకుంటున్నాడు. నెహెమ్యా తన జాతి అంతటిని పురస్కరించుకొని తాను తన జాతిలో భాగంగా విజ్ఞాపన చేయడం గమనార్హం. తన జాతి పాపం చేస్తే తాను చేసినట్లే తన జాతిని గురించిన నైతిక బాధ్యత తాను వహిస్తున్నాడు. మన సంఘాలలో ఇలాంటి జాతీయ ప్రార్థనలు అంతగా వినపడవు గదూ. ఎందుకని? తన ప్రార్థనలో నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు, యూదుల పతనానికి కారణం వారి పాపమే. నెహెమ్యాలో ఏమాత్రమూ స్వనీతి పరాయణత్వము గాని పరిసయ్య ధోరణి గాని లేదు అని స్పష్టమవుతున్నది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక శీలం ఆ వ్యక్తి ప్రార్థనలో వెల్లడి అవుతుంది. ఈ రోజుల్లో విశ్వాసులు కొందరు ఇతరులను వేలుపెట్టి చూపుతారు. తమ తప్పులు తమకు కానరావు. కాని నెహెమ్యా ప్రార్థిస్తూ అన్నాడు, దేవా, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులైన నీ జనములు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచటంలో ఆనందించే నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపేటట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొంటున్నాను. ఇది నెహెమ్యా చేసిన ప్రార్థన. నెహెమ్యా దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించేవాడని అతని ప్రార్థనలో వ్యక్తమవుతున్నది. దేవుని వాక్యమందు నెహెమ్యా ఆనందించాడు.
దేవుని వాక్యమును బాగా ఎరిగినవాడు. దేవుని ఆజ్ఞలను తన జాతీయులు ఉల్లంఘించినందుకు నెహెమ్యా ఎంతో పశ్చాత్తప్తుడవుతున్నాడు. యూదులు యెరూషలేముకు తిరిగి వస్తారనే ప్రవచనాన్ని నమ్మినవాడు నెహెమ్యా. ఈ రోజున ప్రవచనాలను, విశేషించి యూదులు తిరిగి వస్తారనే ప్రవచనాలను సరిగా విశ్వసించని బోధలు అడపాదడపా వినపడుతున్నాయి. వృత్తిరీత్యా బోధకులైన వారు తప్పు చేస్తే బోధకేతరుల ద్వారా దేవుడు సంఘానికి పాఠం నేర్పగలడు. బోధకులు మందమంతులైతే ఎలాగా? దేవుని వాగ్దానాలను నెహెమ్యా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. మేము నీ మాట వినకపోతే మమ్ములను అన్యుల మధ్యకు పారదోలుతానన్నావు, విధేయులైతే వారిని ఆశీర్వదిస్తాను అన్నావు. ప్రభు, అవిధేయులమైనందున మమ్మును క్షమించు అని వేడుకున్నాడు. తిరిగి మమ్ములను సమకూరుస్తావు గదా దేవా అంటూ తన నిరీక్షణను వ్యక్తం చేస్తున్నాడు. దేవా, నన్ను నీవు వాడుకో, నీ చిత్తమైతే నీ మహిమార్థమై నేను పనిచేస్తాను అంటూ తనను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు. నెహెమ్యా దేవుని కంటే ముందు పరిగెత్తే రకం మనిషి కాడు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. నెహెమ్యా తన ప్రార్థనలో రాజును గురించి ప్రస్తావించాడు. దేవా, ఈ రాజుకు మంచి మనస్సు దయచేయి, నా మీద అభిమానం కలిగేట్టు చెయ్యి. రాజు నన్ను అపార్థం చేసుకోకుండా నా మనవిని, నా సాక్ష్యాన్ని అంగీకరించి ఆమోదించేట్లు చేయి అంటూ మనఃపూర్వకంగా ప్రార్థించాడు. సోదరీ సోదరులారా, మన దేవుడు నిబంధన దేవుడు. ఈ విషయాన్ని నెహెమ్యా గుర్తు చేసుకుంటున్నాడు. ప్రార్థనలో మోషే పేరెత్తాడు. మోషే ద్వారా మనకు ధర్మశాస్త్రం వచ్చింది. అయితే క్రీస్తు ద్వారా మనకు కృప వెంబడి కృప లభించింది. క్రీస్తునందు ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదము మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు విముక్త ప్రజానీకం. దేవుడు ఏది చెబితే అది చెయ్యడానికి నెహెమ్యా ప్రార్థన ద్వారా సిద్ధపడుతున్నాడు. నెహెమ్యా తన పితరుల పట్టణం, వాగ్దత్త భూమి అయిన యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని శిథిలమైపోయిన ప్రాకారాలను, గుమ్మాలను గురించి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మనం కూడా ఈ రోజున దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి. ఆయన రాజ్యం రావాలి అనే నినాదం మనలో మారుమోగాలి. నెహెమ్యాలాగా పట్టువిడువక ప్రార్థించాలి. నెహెమ్యాకు దేవుడు చూపిన దర్శనానికి అతడు విధేయుడయ్యాడు. ప్రాకారము పట్టణానికి ఆయువు పట్టులాంటిది. క్రీస్తుపూర్వం 516లోనే దేవాలయం పూర్తి అయినా తరువాత 70 సంవత్సరాలు ప్రాకారాలు శిథిలావస్థలోనే ఉండిపోయాయి. యెరూషలేము పట్టణానికి బలము, కాపుదల, అందము ప్రాకారంలోనే కదా ఉన్నది. దేవుడు నెహెమ్యా హృదయంలో ప్రాకారాలు మరమ్మతు చెయ్యాలనే ఆశ పుట్టించాడు. అట్టి పని కోసం దర్శనం చూపించాడు. ఈరోజు దేవుని బిడ్డలు కట్టవలసింది ఎంతో ఉంది. ఈ పనికి నెహెమ్యా లాంటి దర్శనం కలిగిన యువకులు కావాలి. ప్రార్థన ద్వారానే ఎజ్రా, నెహెమ్యాలు ఈ గొప్ప కార్యానికి సిద్ధమయ్యారు. ప్రార్థన, క్రియాచరణ ఈ రెండూ కలిసి మనలను ముందుకు నడిపిస్తాయి. నెహెమ్యా గొప్ప నాయకుడు. సమస్య ఎదురైనప్పుడు అది పరిష్కారమయ్యేదాకా నిద్రాహారాలు మాని పనిచేశాడు. ఆలోచనతో పాటు క్రియాశీల ప్రగతి అవసరం. సోదరుడా, సోదరి, నెహెమ్యా లాంటి వారవండి. యేసుక్రీస్తు మనకు మాదిరి నాయకుడు. పాఠం ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఈరోజు పాఠంలోని ముఖ్యాంశాలు: 1. నెహెమ్యా యాజకేతరుడు, ఎజ్రా యాజకుడు. ఈ ఇద్దరినీ దేవుడు తన మహిమార్థమై వాడుకున్నాడు. దేవునికి ఇద్దరూ కావాలి. ఈ ఇద్దరిలో ఒకరొకరికి కావాలి. 2. నెహెమ్యా గొప్ప ప్రార్థనాపరుడు. అతడు ప్రార్థన చేసి పనికి పూనుకున్నాడు. పని మొదలుపెట్టి ప్రార్థించడం కాదు, ప్రార్థన చేసి పని మొదలు పెట్టాలి. ప్రార్థిస్తూ పని చెయ్యాలి, పనిచేస్తూ ప్రార్థించాలి. ఈ విషయంలో నెహెమ్యా ఎంతైనా ఆదర్శప్రాయుడు. 3.
దేవుడు మనకు అప్పగించిన పని గొప్పది. పని మధ్యలో సైతానీయ ప్రలోభాలకు లోనై వెళ్లిపోకూడదు. నెహెమ్యా రానని ఖండితంగా చెప్పాడు. 4. నెహెమ్యా రాజదర్బారులో తనకున్న పలుకుబడిని, రాజుగారికి తన మీద ఉన్న అభిమానాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని పనికి దోహదపడేట్లు చేసుకున్నాడు. మనం కూడా దేవుని పనికి అవకాశాలన్నిటినీ పూర్తిగా వినియోగించుకోవాలి. ఇవి నేటి పాఠంలోని ముఖ్యాంశాలు.